యేసు సమాధిని గెలిచాడు. మరణము ఆయనను ఆపలేకపోయింది. ఈరోజు మనము సంతోషంగా ఆనందంతో చెప్పగలిగే గొప్ప వార్త ఏంటి అంటే యేసు సమాధిలో లేరు, ఆయన లేచాడు. ఇది చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన. మరణంపై విజయము. గ్రేటెస్ట్ న్యూస్ ద వరల్డ్ హెస్ ఎవర్ హర్డ్. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచనంలో మనం చూస్తాము. ఆయన గెలిచాడు. హీ ఈజ్ రిజన్ అండ్ హోప్ ఈజ్ అలైవ్. పునరుద్ధానము అనేది మన విశ్వాసానికి ఒక పునాది. పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, యేసు లేచినట్టు లేకపోతే మన విశ్వాసము వ్యర్థమే. ఆయన లేచాడు కాబట్టి మన విశ్వాసము జయకరంగా మారింది. హోప్ ఈజ్ అలైవ్. పునరుద్ధానము మనకు ఆశను కలిగిస్తుంది. ఒక విశ్వాసి భవిష్యత్, క్రిస్టియన్ ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ రిజరెక్షన్. భవిష్యత్తు ఆధారపడి ఉంది ఒక విశ్వాస జీవితానికి. యేసు లేచినట్టే మనల్ని కూడా దేవుడు ఒకరోజు లేవనెత్తాడని మనం నమ్ముతాము. గాడ్ రేజెస్ us ఫ్రమ్ డెత్. మన బాధలు తాత్కాలికమే. సారోస్ ఆర్ టెంపరరీ. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. We can face tomorrow because Jesus is alive. We can rise above our failures because Jesus is alive. We can find purpose in pain because Jesus is alive. Resurrection brings unshakable hope. పునరుద్ధానము మనకు శాశ్వతమైన ఆశనిస్తుంది, ఎటర్నల్ హోప్ ఇస్తుంది. ఈ లోకము తాత్కాలికం, ఆనందాన్ని ఇస్తుంది, కానీ యేసు శాశ్వతమైన ఆశనిస్తాడు. రిజరెక్షన్ గివ్స్ పవర్ ఓవర్ ఫియర్. పునరుద్ధానము మనకు భయముపై అధికారాన్ని ఇస్తుంది. ద సేమ్ పవర్ దట్ రేజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ లివ్స్ ఇన్ అస్. యేసును మృతుల్లోని లేపిన అదే శక్తి ఇప్పుడు మనలో ఉంది. జీసస్ రోజ్ అండ్ సో విల్ యూ అండ్ మీ. యేసు లేచినాడు, నీవు కూడా నేను కూడా ఒకరోజు వస్తుంది, ఆ రోజు మనం కూడా దేవుడితో కలిసి ఉంటాం. ఈ ఈస్టర్ పునరుద్ధానాన్ని కేవలము ఒక సంఘటనగా, ఒక చారిత్రక సంఘటనగా మనం జరుపుకోవడం మాత్రమే కాదు, ఇది ఒక పునరుద్ధాన శక్తి మనము మన జీవితాల్లో అనుభవించాలి. సమాధి ఖాళీగా ఉంది, మన హృదయాలు ఆశతో నిండి ఉన్నాయి. ఈస్టర్ రోజు పునరుద్ధాన దినము అనేది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, మనము ప్రతిరోజు మన జీవితంలో ఈ శక్తిని, రిజరెక్షన్ పవర్, పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించాలి. జీసస్ ఈజ్ రిజన్, హోప్ ఈజ్ అలైవ్. పునరుద్ధానం మన విశ్వాసానికి పునాది. రిజరెక్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్స్ ఫెయిత్.